అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య రోజుకో మలుపు తిరుగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. బావ కళ్ళల్లో ఆనందం కోసమే బామర్ది ఆ హత్య చేశాడని కొంత టాక్ వినిపిస్తా ఉంది. మరి అమనబ్రోలు గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ బావ అయితే కొప్పోలుకు దగ్గరలోనే డ్రీమ్స్ నగర్‌లో ఉండేటువంటి వినోద్ బామర్దిగా కూడా ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు. అయితే వీరిద్దరూ బామర్దులు కాకపోయినప్పటికీ కూడా వరుసకు బావగా, బామర్దిగా వాళ్ళిద్దరు పిలుచుకుంటా ఉంటారు. వారిద్దరి మధ్య అంత సన్నిహిత సంబంధం రావటానికి గల కారణాలు వీరిరువురు కూడా కనపర్తి ఇసుక రీచ్‌లో మంచి ఫ్రెండ్సు. డ్రైవర్‌గా జీవితం ప్రారంభించినటువంటి వినోద్ అంచెలంచెలుగా ఎదిగి సెలూన్‌లు ప్రారంభించాడు. తర్వాత ట్రిప్పర్‌లు కొని ఇసుక రవాణా చేస్తూ ఉన్నవాడు. ఆ క్రమంలోనే అమనబ్రోలు గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరితో వినోద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు బావ అని పిలుచుకునేటువంటి అంత సాన్నిహిత్యం ఏర్పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన సూత్రధారుడిగా అదుపులోకి తీసుకున్నటువంటి దేవేంద్రనాథ్ చౌదరి వినోద్ ద్వారా వినోద్‌కు సుపారీ ఇచ్చి ఇక్కడ వీరయ్య చౌదరి మర్డర్ చేయించారనే టాక్ అయితే మనకి ప్రకాశం జిల్లాలో గట్టిగా వినిపిస్తా ఉంది. మరి ఇదే అంశాన్ని కూడా కొన్ని ఛానల్స్, పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏందంటే దేవేంద్రనాథ్ చౌదరికి అమనప్రోలు గ్రామానికి చెందినటువంటి ముప్పా సురేష్ ఆర్థికంగా సహాయం చేశారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే కొన్ని ఛానల్స్‌లో ముప్పా సురేష్‌కు ఈ హత్యకు ఏమి సంబంధం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకొచ్చి లైవ్ డిబేట్లు పెట్టడం, అదేవిధంగా వినోద్ తల్లి ఓ ప్రైవేట్ ఛానల్ తోటి కూడా మాట్లాడటం కొసమెరుపుగా కూడా తెలియజేసుకోవచ్చు. ఈ హత్యకు సంబంధించి వినోద్ గనక అదుపులోకి తీసుకుంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కీలకమైనటువంటి సమాచారం వస్తుందని పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వినోద్ కోసం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు కొన్ని టీములు గాలిస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించి వినోద్ ఎంచుకున్నటువంటి వ్యక్తులు కూడా వేరే చౌదరి బ్యాక్గ్రౌండ్ తెలియకపోవటం, అదేవిధంగా ఒకరితో ఒకరు ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళతో ఒకరితో ఒకరికి కూడా సంబంధాలు లేవని స్పష్టంగా తెలుస్తా ఉంది. హత్యకు సంబంధించి వినోద్ పక్కా ప్లాన్ తోటే దేవేంద్రనాథ్ కళ్ళల్లో ఆనందం చూడటానికి చేశాడా? లేకపోతే సుపారీ కోసం ఆశపడి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వినోద్ ఆ హత్యకు సంబంధించి పథకం రచించటానికి, ప్లాన్ అమలు చేయటానికి గల కారణాలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక వినోద్ దగ్గరే దొరుకుతుందని కూడా సమాచారం తెలుస్తా ఉంది. సో, పోలీసులు వినోద్‌ని అదుపులోకి తీసుకొని మరికొన్ని రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఫైనల్ టచ్ ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది.